1 నెల సంపాదించుకున్నాడా, ఆ డబ్బులు తీసి పెట్టుకున్నాడా, చర్చి దశంభాగం ఇచ్చేసాడా, మొదట దశంభాగం ఇచ్చేసాడా, అక్కడికి అయిపోయిందా, ఇంకా లాయర్కు కోర్టుకి. అంటే ఏదో పని చేసుకుని 1 నెల కష్టపడి వచ్చిన డబ్బులతో లాయర్ల కింద పాస్టర్లకి డబ్బులు అంతే. మా కోసం మా నాన్నగారే మాకు ఇష్టమే, కానీ ఆయన ఎప్పుడు మా కోసం కష్టపడడం లేదు. ఆ సంపాదన దశంభాగము ఆయనకు ఉద్యోగం. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే చివరి వరకు ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీ ఉద్యోగం నీ డబ్బు దానికోసం కదా, నువ్వు చనిపోయిన దాకా కూడా రాలేనున్నప్పుడు ఎక్కడున్నాడు నీకు? ఇప్పుడు ఉన్నారా మీ నాన్నగారు? లేదు సార్, పోయిన కరోనా సెకండ్ వేవ్లో చనిపోయారు. అంటే అప్పుడు దాకా క్రైస్తవులోనే ఉన్నారు ఆయన? క్రైస్తవులోనే ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు లాస్ట్ చనిపోయే ముందు రోజు కూడా నేను అక్కడే ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను అప్పటికే అంటున్నా ప్రార్థన నేను అప్పటికి ఏంది ప్రార్థన చేసుకుంటున్నారు అని అంటే ఆయన ప్రార్థన చేసుకున్నాడు. మరుసటి రోజు ఆయన చనిపోయాడు. కానీ ఫాస్ట్ ఏమన్నారు తెలుసా, వాసు వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం వాసు కరోనా కాదు, నేను హిందువులోకి